రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని రేవంత్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. యాసంగి సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో 10,355.18 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేసింది. వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బు రైతుల అకౌంట్లో వేసినట్లు పేర్కొంది. ఈ దఫా ధాన్యం సేకరణలో నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, నిర్మల్, జనగామ, మంచిర్యాల జిల్లాలు ముందంజలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవని, ఈసారి మాత్రం దాదాపు 2 వారాల ముందుగానే మార్చి 25 నుండే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. జూన్ 7న రాష్ట్ర వ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మరో 10 రోజుల పాటు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా నెలాఖరు వరకు అవసరమైన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగి సీజన్లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ సొమ్ము లభించడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మరీ మంచి ధరను ధాన్యం కొనుగోలు చేయడం వల్ల అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.